హాయ్ హలో నమస్తే నేను సానా వెల్కమ్ టు ఎల్ న్యూస్. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 పథకాలు తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు అమలవుతాయి? రైతులకి రైతు భరోసా ఎప్పుడు అందిస్తారు? అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మంత్రుల పదవులు ఎప్పుడు నిర్ణయిస్తారు? కార్పొరేషన్ చైర్మన్ల పదవికి నియామకాలు ఎప్పుడు జరుగుతాయి? ఇలా మనతో పాటు ఉన్న టీపీసీసీ జనరల్ సెక్రటరీ కాంగ్రెస్ లీడర్ చరణ్ కౌశిక్ గారితో ఎల్ న్యూస్ ముఖాముఖి. నమస్కారం. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు మార్చాల్సి వచ్చింది? అంటే ఒకప్పుడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చామని కేటీఆర్ గారు అన్నారు. ఇప్పుడు కేటీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం మార్చారు కాబట్టి ఇప్పుడు మార్చాల్సి వచ్చిందా? అంటే 10 సంవత్సరాల కాలం పాటు తెలంగాణ తల్లి విగ్రహం అసలు తెలంగాణ రాష్ట్రంలో పెట్టలేదు. అదే కాకుండా 10 సంవత్సరాల కాలం ఏదైనా మీరు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టుంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్చిందంటే ఒక అర్థం. అసలు తెలంగాణ తల్లికి విగ్రహం పెట్టలేదు, తెలంగాణకు సంబంధించి ఒక పాట లేదు, తెలంగాణకు సంబంధించి ఆ అస్తిత్వం కోసం ఆనాడు పోరాటాలు జరిగితే టీఎస్ని తీసుకొచ్చి పెడితే టీఎస్ ప్లేస్లో టీజీ తెలంగాణ గీతం అందశ్రీ గారి గీతాన్ని తెలంగాణ గీతంగా, అదే కాకుండా తెలంగాణకు తల్లి ఉండాలని చెప్పేసి ప్రభుత్వం భావించి 2007 ఏదైతే యాదాద్రి జిల్లాలో ఆనాడు సుధగాని వెంకటేష్ విజయశాంతి గారు పెట్టిన విగ్రహం కొంత మాడిఫికేషన్ చేసి తెలంగాణ రాష్ట్రంలో సెక్రటరీ లోపల తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసి దాన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది. ఆలిని మార్చిన చూసినాం కానీ తల్లిని మార్చిన చూడలేదని చెప్పేసి కేటీ గారు మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవంగా ఆ విషయం కేటీ గారి కన్నా కేసీఆర్ గారు వర్తిస్తుంది. ఎందుకంటే మీ తండ్రే తెలంగాణ తల్లి 2007లో ఉన్నటువంటి విగ్రహాన్ని మార్చింది కూడా కేసీఆర్ గారు కాబట్టి కేసీఆర్ గారు రూపం మార్చి తెలంగాణ రాష్ట్రంలో అఫీషియల్ గా విగ్రహం పెట్టకపోవడం మూలంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం, అదే కాకుండా తెలంగాణ సబ్బండ వర్గాలు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, కవులు కావచ్చు, కళాకారులు కోరుకున్న విధంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్ఠించుకున్నాం. అదే కాకుండా ఒక తల్లి, ఒక చెల్లి, ఒక అక్క ఏ విధంగా ఉంటుందో ఒక సాకల ఎల్లమ్మ, అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఒక సాధారణ గృహిణి ఉండే విధంగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రారంభించారని చెప్పేసి తెలంగాణ సమాజంతో కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తుంటే అనవసరంగా బీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేసే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు. తెలంగాణ తల్లి మొదటి విగ్రహాన్ని ఉద్దేశించి ఇప్పుడు ఉన్న విగ్రహాన్ని తయారు చేయించారు. అంటే ఒకప్పుడు ఉన్న విగ్రహం లాగా ఉండాలనే ఉద్దేశంతో ఇలా తయారు చేయించారా, లేకపోతే ఇంతకు ముందు ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం చీర కలర్ అండ్ బీఆర్ఎస్ పార్టీ కలర్ ఒక్కటేలాగా ఉండడం వల్ల విగ్రహం మార్చాల్సి వచ్చింది? వాళ్ళు అఫీషియల్ గా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయలేదు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత అఫీషియల్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించి ఉద్యమకారులతోటి, అదే కాకుండా కవులు, కళాకారులు, మేధావులతోటి సలహా సూచనల మేరకు మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు విజయశాంతి గారు యాదాద్రి జిల్లాలో పెట్టినటువంటి తెలంగాణ తల్లికి కొంత మార్పులు చేసి తెలంగాణ రాష్ట్రంలో ఒక సాధారణ గృహి ఏ విధంగా ఉంటుందో అట్లాంటి విగ్రహం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకుంటే దాని విషయంలో కేటీఆర్ గారు ఆలిని మార్చడం చూసినాం, తల్లిని మార్చడం చూడలేదని చెప్పేసి ఏకంగా రేవంత్ రెడ్డి గారు ఉద్దేశించి ఇష్టం వచ్చినట్టు కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. ప్రధానంగా కేసీఆర్ గారే 2007 విగ్రహం ప్లేస్ లో కొత్త విగ్రహాన్ని ప్రారంభించింది వాళ్ళే. కాకపోతే వాళ్ళు అధికారికంగా సెక్రటరీలలో లేదా రాష్ట్ర ప్రభుత్వం ఇదే విగ్రహం తెలంగాణ తల్లి అని చెప్పేసి ఎక్కడ పెట్టకపోవడం మూలంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఈ 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ తల్లి విగ్రహం లేదు. అదేవిధంగా తెలంగాణకు ఒక గీతం లేకుండా పోవడంతో ఆనాడు టీజీ కోసం పోరాడాల్సిన టీఎస్ ప్లేస్ లో టీజీ, అదే కాకుండా 10 సంవత్సరాల కాలం చలనచిత్ర రంగానికి సంబంధించి ఇప్పటివరకు అవార్డులు కూడా కేసీఆర్ గారు ఇవ్వలేదు. కాబట్టి గద్దర్ గారి పేరు మీద నంది అవార్డులు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తా ఉంది. కాబట్టి అస్తిత్వం ప్రజాస్వామ్యం ఉండాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంటాం. దానిలో భాగంగా అస్తిత్వం విషయంలో ఎక్కడ రాజీ పడే ప్రసక్తి లేకుండా తెలంగాణ సమాజం కావచ్చు, ఉద్యమకారులు అనుకున్నటువంటి లక్ష్యాలను నెరవేర్చే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతాం. పుష్ప 2 మూవీలో హీరో పోలీస్ ఆఫీసర్ బట్టలు ఊడదీయించారని, ఇలా చేయటం పోలీస్ డిపార్ట్మెంట్ ని కించపరిచే విధంగా ఉంది అని కాంగ్రెస్ పార్టీ నాయకులు బహిరంగంగా మాట్లాడుతున్నారు. అంటే పుష్ప పార్ట్ 1 మూవీలో కూడా ఈ సన్నివేశం జరిగింది. అప్పుడు ప్రశ్నించని కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఎందుకు ప్రశ్నిస్తున్నారు? అంటే ఇది అల్లు అర్జున్ గారి మీద కావాలని చేస్తున్న కుట్రనా? అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో భిన్న అభిప్రాయాలు, అంటే ఎవరికి దోచినటువంటి అభిప్రాయం మాత్రమే. ఇక్కడ భవిష్యత్తులో మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు కావచ్చు, తెలంగాణ అస్తిత్వం ఉలికిపడే విధంగా, అదే కాకుండా మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు తీస్తే మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తానని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చాలా స్పష్టంగా ప్రకటించారు. ప్రీమియర్ షోకులకు గతంలో అల్లు అర్జున్ గారు అడగకున్నా కూడా ప్రీమియర్ షోకు అనుమతించారు. 300 రూపాయల టికెట్ 1100 చేస్తారు కూడా రాష్ట్ర ప్రభుత్వం అనుమతించేది. అదే కాకుండా యూసుఫ్ కూడా స్పోర్ట్స్ స్టేడియం పైసలు తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. అదే కాకుండా ఎక్కువ షోలు వేసుకుంటే కూడా రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. అయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ,
అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీలో ఉన్న మంది నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం బదనాం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి మానవీయ కోణంలో ఆలోచిస్తూ రేవంత్ గారి కుటుంబం చనిపోయింది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో చట్టం అనేది అందరికీ ఒకే విధంగా ఉంటుందని చెప్పే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతాం. దానిలో భాగంగా మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు కావచ్చు, తెలంగాణ కల్చర్ ఉట్టిపడే విధంగా ఎవరు సినిమాలు తీసినా ప్రోత్సాహాలు ఇస్తారని చెప్పేసి ప్రభుత్వం చెప్పడంతో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది మంత్రులు ఆ భవిష్యత్తులో వచ్చే సినిమాలు ఈ విధంగా ఉంటాయని చెప్పేసి చెప్పే ప్రయత్నమే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం ఏ వర్గానికో లేకపోతే అల్లరికో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకంగా కాదు అనేది చాలా స్పష్టం. పుష్ప 2 సక్సెస్ మీట్ లో అల్లు అర్జున్ గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయారు. అందుకే ఆ కారణంతో అల్లు అర్జున్ గారిని ఇరికిస్తున్నారని ప్రతిపక్షాలు ఎందుకు నిందించాల్సి వస్తుంది? ప్రతిపక్షాలు రాజకీయం చేసే ప్రయత్నమే తప్ప దేనిలో వాస్తవం లేదు. అల్లు అర్జున్ గారికి కావాల్సినటువంటి ప్రోత్సాహాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. సంధ్య థియేటర్ సంబంధించి సంధ్య థియేటర్ యాజమాన్యం చిక్కడపల్లి పోలీసులకు మాకు పర్మిషన్ కావాలి, అల్లు అర్జున్ గారు వస్తారని చెప్తే రాజనాయక్ సిఐ గారు పర్మిషన్ ఇవ్వకుండా ఇక్కడ ఇన్ గేట్ అవుట్ గేట్ లేదు, ఒకే గేట్ ఉండడం మూలంగా మీకు సెక్యూరిటీ కూడా ఇబ్బంది అవుతుంది, తొక్కిసలాట జరుగుతుందని చెప్పేసి వాళ్ళు పర్మిషన్ రిజర్వ్ చేస్తే ఆ విషయాన్ని నాగరాజ్ అనే సంధ్య థియేటర్ మేనేజరు సంతోష్ అనే అల్లు అర్జున్ మేనేజర్ చెప్పడంతో సంతోష్ అనే మేనేజర్ అల్లు అర్జున్ గారికి చెప్పకపోవడం, ఇక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ రావడంతో ప్రధానంగా ఆ రోజు సినిమా రిలీజ్ రోజు సన్ రూప్ ఓపెన్ చేసి వివాదం చేయడంతో ప్రధానంగా సినిమా చూస్తానికి వచ్చినటువంటి ప్రేక్షకులకు ప్రధానంగా ఇబ్బంది జరిగి అక్కడ తొక్కిసలాట జరగడంతో రేవతి గారు చనిపోయారు. అదే కాకుండా వాళ్ళ కొడుకు శ్రీతేజ్ గారు హాస్పిటల్లో సాగుబతుల మధ్య ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో చట్టం అనేది అందరికి ఒకే విధంగా ఉండాలా, తన మన అనే భేదమే లేదు. సినీ ప్రముఖులైనా రాజకీయ నాయకులైనా చట్టం అనేది తెలంగాణ రాష్ట్రంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగం తెలంగాణ రాష్ట్రం ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం జరుగుతుందని చెప్పేసి నిన్న చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకి రైతు రుణమాఫీ కింద 21,000 కోట్ల జారీ చేసినట్లు ప్రకటించారు. కానీ ప్రతిపక్షాలు అలా ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు. అంటే అందరి రైతులకి రైతు రుణమాఫీ రాలేదా? ఇందులో నిజమేంత? కుటుంబానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ రాష్ట్ర ప్రభుత్వం చేస్తారని చెప్పేసి మాట ఇచ్చి మాట నిలుపుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఒకే దప్ప 18,000 కోట్ల రూపాయలు 23 రోజులనే 18,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకొక 3,000 కోట్ల రూపాయలు, మొత్తం 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ ఆల్రెడీ ప్రభుత్వం చేసింది. అదే కాకుండా మేనిఫెస్టోలో పెట్టిన విధంగా రుణమాఫీ ఆల్రెడీ జరిగిపోయింది. కాకపోతే ప్రతిపక్షాలు ఆనాడు కేసీఆర్ 10 సంవత్సరాల కాలంలో అది చేసిన రుణమాఫీ 27,000 కోట్లు మాత్రమే. అదే కాకుండా అందులో 9,000 కోట్ల రూపాయలు వడ్డీకే పోయినాయి. అదే కాకుండా 8,000 కోట్ల రూపాయలు వడ్డీ పోయినాయి, 9,000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టింది వాళ్ళు. వాళ్ళలాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎగ్గొడతాయని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాలు బదనాం చేసే ప్రయత్నం కేటీఆర్ చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వంలో చెప్పిన మాట ప్రకారం 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పేసి మాట ఇచ్చి మాట నిలుపుకున్నందుకు తెలంగాణ సమాజం అంతా కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. అదే కాకుండా 500 రూపాయలకు బోనస్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. గతంలో 7 నుంచి 10 కిలోలు తరుగు తీసేవాళ్ళు కింటాకి, కానీ తరగనే ప్రసక్తే లేదు. గతంలో 45 రోజుల్లో పైసలు ఇచ్చేవాళ్ళు, ఇక్కడ 3 రోజుల్లో పైసలు ఇస్తా ఉన్నారు. కాబట్టి రైతు సంక్షేమం కోరుకునే ప్రభుత్వం కాబట్టి 53,000 కోట్ల రూపాయలు రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిందనేది చాలా స్పష్టం. కాబట్టి అనవసరంగా రాజకీయం చేసే ప్రయత్నాన్ని మానుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉంటాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం గడిచిపోయింది. కానీ ఇప్పటికీ మంత్రి పదవులు కొన్ని ఖాళీగా ఉన్నాయి. కారణాలేంటి? అంటే కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవికి సరిపడా నాయకులు లేరంటారా, లేకపోతే ఢిల్లీ నుంచి అప్రూవల్ రావడానికి వెయిటింగ్? కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎక్కువ మంది నాయకులు ఉండడం మూలంగానే క్యాబినెట్ విస్తరణ లేట్ అవుతోంది, పోటీ ఎక్కువగా ఉన్నది. అదే కాకుండా ఎక్కడ కూడా మంత్రి పదవులు ఖాళీగా లేవు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మిగతా పర్యవేక్షిస్తా ఉన్నారు. ఎవరి దగ్గర ఉండే శాఖలు వారి దగ్గర ఉన్నాయి. అదే కాకుండా ముఖ్యమంత్రి గారు రోజుకు 18 గంటలు కష్టపడుతూ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకు ప్రయత్నంలో భాగంగా వారి దగ్గర ఉన్నటువంటి ఎడ్యుకేషన్ కావచ్చు, మున్సిపల్ శాఖ కావచ్చు, అదే కాకుండా ఎస్సీ ఎస్టీకి సంబంధించిన శాఖలు కావచ్చు, అన్ని కూడా ముఖ్యమంత్రి గారు స్వయాన పర్యవేక్షిస్తా ఉన్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో క్యాబినెట్ విస్తరణ అనేది అధిష్టానం, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా సీనియర్ నాయకులతో కూర్చొని డిసైడ్ చేసే వ్యవహారం. కాబట్టి ఖచ్చితంగా సంక్రాంతి తర్వాత క్యాబినెట్ విస్తరణ జరగబోతా ఉంది. అదే కాకుండా మిగిలినటువంటి కార్పొరేషన్ చైర్మన్ కావచ్చు, అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ కావచ్చు, అదేవిధంగా కార్యవర్గం కావచ్చు, అదే కాకుండా ఎమ్మెల్సీ పదవులు కావచ్చు, అన్ని కూడా ఖాళీలు వస్తూ ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా ఒకేసారి అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా, సోషల్ జస్టిస్ ఉండే విధంగా నింపే ప్రయత్నంలో భాగంగా కొంత లేట్ అవుతున్న మాట వాస్తవం. ఖచ్చితంగా సంక్రాంతి తర్వాత క్యాబినెట్ విస్తరణ కావచ్చు, మిగతా పదవులను కూడా నింపుతారనే పూర్తి విశ్వాసంతో తెలంగాణ కాంగ్రెస్ సమాజం ఉంటుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులంతా కూడా సంక్రాంతి తర్వాత నింపుతామని చెప్పేసి వారు కూడా మాట ఇస్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా సంక్రాంతి తర్వాత కొత్త సంవత్సరంలో కొత్త పదవులు రాబోతా ఉన్నాయి. తెలంగాణలో పదుల సంఖ్యలో కార్పొరేషన్ చైర్మన్ పదవులు నియామకం జరగలేదు. మీరు అన్నారు ఇందాకే
కాంగ్రెస్ పార్టీలో నాయకులు చాలా మంది ఉన్నారు. మరి ఇంత మంది ఉన్నప్పుడు ఈ పదవులు ఎందుకు భర్తీ చేయలేదు? ఈ భర్తీ చేసిన తర్వాత లిస్ట్ ఎప్పుడు వస్తుంది? అంటే పదవుల విషయంలో ముదిగాలు మంత్రివర్గానికి సంబంధించిన పదవులు తెగాల. దాని తర్వాత ఎమ్మెల్సీలు రాబోతాయి. 8 ఎమ్మెల్సీలు ఖాళీ అవుతా ఉన్నాయి. అందులో 2 టీచర్స్, ఒక గ్రాడ్యుయేషన్ ఉంది. అదే కాకుండా హైదరాబాద్ లోకల్ బాడీ హైదరాబాద్ ఆగస్టులో ఖాళీ కాబోతా ఉంది. ఎమ్మెల్యే కోటాలో 5 ఎమ్మెల్సీలు ఖాళీ అవుతా ఉన్నాయి. అదే కాకుండా ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 42 కార్పొరేషన్ చైర్మన్లు నింపారు. ఇంకా మిగతా పదవులు కూడా భవిష్యత్తులో నింపాలనే ఒక ఆలోచనతో ముందుకు పోతా ఉంది. కాబట్టి దానిలో భాగంగా ప్రతి అంశాన్ని సీరియస్ తీసుకున్నటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా సోషల్ జస్టిస్ ఉండే విధంగా ఖచ్చితంగా పదవుల పంపకం చేపట్టాలని చెప్పేసి ప్రభుత్వం భావించింది. ఆ దిశగానే అడుగులు వేసే క్రమంలో కొంత లేట్ అవుతా ఉంది తప్ప ఖచ్చితంగా సంక్రాంతి తర్వాత మిగతా పదవులను కూడా భర్తీ చేసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోతా ఉంది. ఖచ్చితంగా మిగతా ఎవరికైతే పదవులు రాని వాళ్ళు ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా పదవులు ఇస్తానని చెప్పేసి ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఆల్రెడీ ప్రకటించారు. కాబట్టి ఖచ్చితంగా సంక్రాంతి తర్వాత కొత్త పదవులు రాబోతా ఉన్నాయి. పదవుల నియామకం జరగడానికి కొంతకాలం లేట్ అవుతుందని అంటున్నారు. ఇప్పటికీ సంవత్సర కాలం గడిచిపోయింది. ఇంకెంత లేట్ చేస్తారు? ఇప్పుడు అధికారంలో ఉండేదే 5 సంవత్సరాలు. అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రులు బాధ్యతలు తీసుకొని బాగు చేయడానికి బాధ్యతలు తీసుకుంటారు. మరి ఇంత లేట్ అవుతుంటే ఇంకెప్పుడు బాగు చేస్తారు తెలంగాణ రాష్ట్రాన్ని? అంటే పదవులు ఖాళీగా లేవు. కేబినెట్ విస్తరణలో 6 పదవులు టెక్నికల్ గా ఖాళీ ఉన్నప్పటికీ పదవులు ఎక్కడ కూడా ఖాళీగా లేవు. కాంగ్రెస్ ప్రభుత్వంలో 12 మంది మంత్రులు రోజుకు 18 గంటలు కష్టపడతా ఉన్నారు. విప్పు పదవులు ఇచ్చారు. బీసీ పేరు ఆల్రెడీ నింపిన సందర్భం. కార్పొరేషన్ చైర్మన్ పనిచేస్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆల్రెడీ అధికారులు కావచ్చు, మంత్రివర్గులు కావచ్చు, నిత్యం అనునిత్యం ప్రజా సమస్యల మీద ఖచ్చితంగా అనునిత్యం ప్రజా సమస్యలు తెలుసుకునే ప్రయత్నం, దాన్ని సార్ట్అవుట్ చేసే ప్రయత్నంలో భాగంగా ముందుకు పోతా ఉన్నారు. పదవులు ఎప్పుడు నింపాలి, ఎప్పుడు నింపొద్దు, ఏ నిర్ణయం ఎప్పుడు తీసుకోవాలనేది పార్టీ అధిష్టానం పెద్దలంతా కూడా కూర్చొని నిర్ణయిస్తారు తప్ప ఏదో టీవీ ఛానల్ కూర్చొని మనం డిసైడ్ చేసి కావు. ఖచ్చితంగా సంక్రాంతి తర్వాత నింపుతామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. దాని ప్రకారమే నింపే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. అదే కాకుండా బీసీలకు 42% లోకల్ బాడీలో రిజర్వేషన్ ఇచ్చే ప్రయత్నంలో భాగంగా ఆల్రెడీ కులగన్న సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే జరుగుతా ఉంది. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత బీసీలకు రిజర్వేషన్లు పెంచే కార్యక్రమం కావచ్చు, అదే కాకుండా బీసీలకు సంబంధించి 42% ఇచ్చి ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్ పోవాలని ప్రభుత్వం భావిస్తా ఉంది. ఇవన్నీ కారణాలతో కొంత లేట్ అవుతున్న మాట వాస్తవం. ఖచ్చితంగా భవిష్యత్తులో నింపుతామని చెప్పేసి అధిష్టానం మాట ఇచ్చింది. సంక్రాంతి తర్వాత నింపబోతాం. కొన్ని కార్పొరేషన్స్ అప్పుల ఊబిలో ఉన్నాయని, మరికొన్ని మూసివేసే ఆలోచనలో ఉన్న ప్రభుత్వం నిధులు వచ్చే కార్పొరేషన్స్ కి ఎందుకు నియామకం చేయలేదు? అందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ట్రాన్స్కో, జెన్కో, సివిల్ సప్లై, మెడికల్ కి ఇలా చాలా ఉన్నాయి. ఎందుకని నియామకం జరగట్లేదు? అంటే దాని అంతా కూడా మంత్రులు పర్యవేక్షిస్తా ఉన్నారు. ఖచ్చితంగా వాడి కూడా చైర్మన్ వేయాలనే ఒక సదుద్దేశంతో ప్రభుత్వం ఉన్నది. కాకపోతే ఇవన్నిటి కూడా లింక్ అంతా కూడా మంత్రి పదవులు క్లియర్ అయిన తర్వాత మంత్రి పదవి రాని వాళ్ళకు కీలకమైన కార్పొరేషన్ చైర్మన్లు, అదే కాకుండా మంత్రివర్గంలో స్థానం లేనటువంటి కులాలకు ఎమ్మెల్సీలు ఇచ్చే కార్యక్రమం, తర్వాత మిగతా పార్టీ కోసం పనిచేసిన వ్యక్తులకు కార్పొరేట్ చైర్మన్ ఇచ్చే కార్యక్రమం, అదే కాకుండా చాలా కమిషన్లు కూడా రాబోతా ఉన్నాయి. చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ కావచ్చు, సమాచార కమిషన్ కావచ్చు, హెచ్ఆర్జీ కావచ్చు, లోకాయుక్త కావచ్చు, అన్ని కూడా రాబోతా ఉన్నాయి. కాబట్టి ఆఫ్టర్ సంక్రాంతి కొత్త సంవత్సరంలో కొత్త పండుగ వాతావరణంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పదవులు నింపబోతా ఉంది. ఖచ్చితంగా ఆగిన వాళ్ళు ఇంట్లో ఆగింది కాబట్టి ఖచ్చితంగా అన్ని వర్గాలకు న్యాయం చేసే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతాం. కాకతీయ, మిషన్ భగీరథ, రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్స్ కి సంబంధించినవి అప్పుల ఊబిలో ఉన్నాయని, వాటిని మూసివేసే ఆలోచనలో ఉన్నారని వింటున్నాము. నిజంగానే మూసేస్తారా ఇవన్నీ? ఆల్రెడీ ఆర్ఎండ్బి కార్పొరేషన్ చైర్మన్ గా మల్రెడ్డి రామరెడ్డి గారు ఉన్నారు. అదే కాకుండా మిషన్ కాకతీయ సంబంధించి ఇంకా చైర్మన్ నియమించలేదు. ముఖ్యమంత్రి గారే చైర్మన్ గా వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి ఏ కార్పొరేషన్ మూసేసే పరిస్థితిలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. ఆల్రెడీ కులాలకు సంబంధించి 17 కార్పొరేషన్లు కొత్తగా ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. కొత్తగా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నప్పుడు ఉన్న కార్పొరేషన్ ఎందుకు మూసేస్తారు? ఉన్న కార్పొరేషన్ అన్ని కూడా అప్పుల ఊబిలో నుంచి లాభాల బాటలో ప్రయాణించే ప్రయత్నంలో భాగంగా ఎప్పటికప్పుడు కొత్త మార్గదర్శకాలు, అదేవిధంగా ఆదాయ వనరుల కోసం అన్వేషణ చేసే కార్యక్రమం, అదేకాక ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ప్రభుత్వం ఆల్రెడీ కార్పొరేషన్ చైర్మన్ కూడా ఒక గురుతరమైన బాధ్యత అప్పచెప్పారు. కాబట్టి భవిష్యత్తులో ఏ కార్పొరేషన్ కూడా అప్పుల ఊబిలో ఉండొద్దు. ఖచ్చితంగా అప్పులు తక్కువ చేసుకొని, ఖర్చులు తక్కువ చేసుకుని ఆదాయ మార్గాలు పెంచుకునే ప్రయత్నం చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తాం. ఆ దిశగా ప్రభుత్వం సప్లై చేసే ఏ డిపార్ట్మెంట్ అయినా కూడా కార్పొరేషన్ ద్వారానే సప్లై చేయాలా, కొనేది ఏదైనా కూడా కార్పొరేషన్ ద్వారా కొనిపేయాలని చెప్పి ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఆ దిశగా తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు లేని విధంగా కార్పొరేషన్లకు పార్టీలో కీలకమైనటువంటి డిపార్ట్మెంట్ కావచ్చు, సెల్లులు కావచ్చు, ఫ్రంటల్ ఆర్గనైజేషన్ ఉన్నటువంటి వ్యక్తులకు అందరూ కూడా కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చిందంటేనే చాలా స్పష్టంగా ప్రజాప్రభుత్వంలో పార్టీని నమ్ముకున్న వ్యక్తులకు న్యాయం చేసే ప్రయత్నం, ప్రభుత్వ ఆదాయ మార్గాలు పెంచే ప్రయత్నం, ఖర్చులు తక్కువ చేసుకున్న అప్పులు తక్కువ చేసుకునే ప్రయత్నం బాగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతాం. F1 కాంగ్రెస్ కి సంబంధించి
208 పేజీల రిపోర్ట్, 55 కోట్ల అవకతవకల మీద కాంగ్రెస్ ప్రభుత్వం కేటీఆర్ గారి మీద చర్య తీసుకోవాలని నిర్ణయించింది. కేటీఆర్ గారు కూడా దీనికి అంగీకరించారు. అలా 55 కోట్ల అవకతవకలు జరిగాయని. ఒకవేళ ఇది నిజం అయితే కేటీఆర్ గారు ఎన్ని సంవత్సరాలు జైలుకి వెళ్లాల్సి వస్తుంది? అంటే 5 సెక్షన్ల కింద ఉన్నాయి. ఒకటి 0 నుంచి 4 సంవత్సరాలు, ఒకటి 0 నుంచి 7 సంవత్సరాలు, ఒకటి యావజ్జీవ కారాగార శిక్ష కూడా ఉన్నది. ఎందుకంటే ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ రంగ సంస్థలకు నష్టం కలిగించినందుకు, అదే కాకుండా తను ప్రభుత్వం నుంచి జీతము అలవెన్సెస్ తీసుకొని ప్రభుత్వ రంగానికి నష్టం వచ్చే పనులు చేసినప్పుడు వారు ఏసీబీ పరిధిలోకి వస్తారని చెప్పేసి ఏసీబీ యాక్ట్ చెప్తా ఉంది. దానిలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వం పారితోషికం ఇచ్చే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఎంపీలను కూడా ఏసీబీ పరిధిలోకి వస్తారు కాబట్టి ఏసీబీ విచారణ జరుగుతూ ఉంది. దానిలో ప్రధానంగా 9 కోట్ల రూపాయలేమో ఆర్బీఐ పెనాల్టీ వేయడంతో, అదే కాక 23 కోట్ల రూపాయలు ఒకసారి, 23 కోట్ల రూపాయలు ఒకసారి, మొత్తం 46 కోట్ల రూపాయలు. ఈ 9 అంటే 55 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి దురుద్దేశపూర్వకంగా ప్రభుత్వానికి అస్థిరపరిచే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వము ఒక డిపార్ట్మెంట్ తోటి ఒప్పందం చేసుకుని, ఒప్పందానికి ముందే కేటీఆర్ గారు మౌఖిక ఆదేశానుసారం పైసలు ట్రాన్స్ఫర్ చేసినామని చెప్పేసి అరవింద్ కుమార్ వాంగ్మూలం ఇవ్వడంతో ప్రధానంగా అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఏసీబీ కేసు బుక్ చేశారు. అదే కాకుండా ఒప్పందం చేసుకునేమో మున్సిపల్ శాఖతోటి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసింది హెచ్ఎండి నుంచి. హెచ్ఎండిఏకు కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి. దానికి చైర్మన్ గా కేసీఆర్ గారు ఉన్నారు, వైస్ చైర్మన్ గా కేటీఆర్ గారు ఉన్నారు. అదే కాకుండా బోర్డు అనుమతి 10 కోట్ల వరకు బోర్డు అనుమతితో ఇవ్వాలా, బోర్డు అనుమతి తీసుకోలేదు. 10 కోట్ల మించి ఇచ్చేటప్పుడు ఆర్థిక శాఖ కావచ్చు, న్యాయశాఖ అనుమతి తీసుకోవాలా, డాలర్ రూపంలో చెల్లించేటప్పుడు ఆర్బీఐ అనుమతి తీసుకోవాలా, హెమా అనుమతి తీసుకోవాలా. ఇవన్నీ ఏ నిబంధనలు పాటించుకోకుండా చెల్లింపులు చేసింది కాబట్టి దానిలో భాగంగా కేటీఆర్ గారు ముద్దాయిగా తీరిపోయి ఖచ్చితంగా ఏసీ విచారణ చేస్తా ఉంది కాబట్టి ఖచ్చితంగా కేటీఆర్ గారు అరెస్ట్ అవుడు ఖాయం. ఖచ్చితంగా చట్టం ప్రకారం మాత్రమే ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంటే అనవసరంగా రాజకీయం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా నన్ను కేసులు ఇరికిస్తుందని చెప్పే ప్రయత్నం కేటీఆర్ గారు చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా చట్టం ప్రకారం మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. కేటీఆర్ గారు నిజంగానే అరెస్ట్ అయితే నియోజకవర్గం స్థాయిలో అల్లర్లు చేయాలని, కోట్లలో డబ్బులు పంపించానని కేటీఆర్ గారు మాట్లాడిన ఒక వాయిస్ రికార్డింగ్ వినిపిస్తోంది. ఒకవేళ నిజంగానే అలా అల్లర్లు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం దానికి ఎలాంటి చర్యలు తీసుకోబోతారు? చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటది. తన మన అనే భేదమే లేదు. కేటీఆర్ గారు ప్రత్యేక చట్టాలు ఏముండవు, అల్లర్జున్ గారు కూడా ప్రత్యేక చట్టాలు ఉండవు, నాగార్జున గారు కూడా ప్రత్యేక చట్టాలు ఏముండవు. మోహన్ బాబు గారికైనా, మంచు విష్ణు, మంచు మనోజ్ బాబు గారికైనా, మీకైనా, నాకైనా, కాంగ్రెస్ పార్టీ అయినా, బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా ఎవరికైనా కూడా తెలంగాణ రాష్ట్రంలో చట్టం అనేది అందరికీ ఒకే విధంగా ఉండాలని ప్రభుత్వం భావిస్తా ఉంది. ముసుగోల్పే ప్రయత్నం చేసినా ఖచ్చితంగా చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం. మన తెలుగు రాష్ట్రాలలో ప్రజలు అపోహలో ఉంటారు. ఏంటంటే జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అవుతారు. ఇదే కోవలో రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళొచ్చిన తర్వాతే ముఖ్యమంత్రులు అయ్యారు. ఇప్పుడు F1 కార్ రేస్ కి సంబంధించి కేటీఆర్ గారు అరెస్ట్ అయితే వచ్చే ఎలక్షన్స్ లో కేటీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారంటారా? వారికన్నా ముందు కలకుంట కవిత గారు 6 నెలల పాటు జైలు ఉన్నారు. మరి మీకన్నా ముందు ఆమె కావాలి, సీఎం అవుతారా? అట్లా ఉండదు కదా, వారు అవుతారు. మరి అంటే ఆ నానుడే ఉంటే వారు అవుతారు. అదే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు 2014 ముందు జైలు పోయింది. 14లో వారు ముఖ్యమంత్రి కాలే. అదే కాకుండా వారు 19లో ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు అంటే దేశంలో చాలా సంఘటనలు చూసినాం. కేజ్రీవాల్ గారు జైలు పోయారు, పార్లమెంట్ ఎలక్షన్ లో డిఫైట్ అయ్యాయి. కలకుంట కవిత గారు జైలు పోయారు, 37% ఓట్ బ్యాంక్ 16% పడిపోయింది. అంతకుముందు లల్లు ప్రసాద్ గారు జైలు పోయారు, అక్కడ ఆర్జేడీ అధికారం రాలేదు. ఇట్లా రకరకాల సంఘటనలు చాలా ఉన్నాయి. కాబట్టి జైలు పోయినంత మాత్రాన ఇష్యూని బట్టి ఉంటుంది తప్ప, ఇష్యూ ఆధారంగా మాత్రమే తెలంగాణ సమాజం హర్షిస్తుంది తప్ప అనవసరం మీరు రాజకీయం చేసే ప్రయత్నం చేస్తే ప్రజలు అంత పిచ్చోలేం కాదు. విజ్ఞులు, సోషల్ మీడియా కూడా పెరిగింది కాబట్టి ఖచ్చితంగా ప్రజలకంతా అర్థమవుతా ఉంది చేసిన తప్పులేంది, ఏ విధంగా చట్టాన్ని ఉల్లంఘించరు, బిజినెస్ రూల్స్ అతిక్రమించడంతో మాత్రమే కేటీఆర్ మీద కేసులు అయిన తప్ప అనవసరంగా కేటీఆర్ ఇరికించే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతలేదు. తెలంగాణ మొత్తం అప్పుల ఊబిలో దింపిందే కేసీఆర్ గారు. ఎందుకంటే 6,71,000 కోట్ల రూపాయలు అప్పు చేసి తెలంగాణ అప్పు చేసి పప్పు కూడా తిన్నట్టుగా ప్రతి గంటకు 9 కోట్లు, రోజుకు 193 కోట్ల రూపాయలు, అదే నెల తిరిగితలకు 6,000 కోట్ల రూపాయలు, ఇప్పుడు 72,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అప్పులకు వడ్డీ చెల్లించిందంటే ఏ విధంగా నాడు అప్పు చేసి పప్పు కూడా తిన్నారో చాలా స్పష్టంగా ప్రజలకంతా అర్థమవుతా ఉంది. తెలంగాణ 12 రోజుల నుంచి ఆర్బీఐ మీద ఆధారపడి ఓడిని తీసుకొచ్చి రాష్ట్రాన్ని నడిపే పరిస్థితికి కేసీఆర్ గారు దిగజార్చింది. కాబట్టి భవిష్యత్తులో తెలంగాణను ఈ అంధకారం నుంచి కావచ్చు, ఈ ఆర్థిక సంక్షోభం నుంచి కావచ్చు గట్టెక్కించే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి ప్రజలంతా విశ్వసిస్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం నమస్తే తెలంగాణ, టీడీ న్యూస్, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కల్వకుంట్ల కవిత ఒక కుటుంబం కాంగ్రెస్ ప్రభుత్వం బదనాం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా తెలంగాణ సమాజంతో ప్రయత్నిస్తాం. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన పథకాల అమలు విషయంలో ఎందుకు ఇంత జాప్యం జరుగుతుంది?
ఇప్పుడు కొన్ని 100 రోజులు చేసే ఉంటాయి, కొన్ని 5 సంవత్సరాల కాలం టైం ఉంటుంది. రాష్ట్రం ఆర్థికంగా చితికిపోయింది. 12 రోజుల నుంచి ఆర్బీఐ మీద ఆధారపడి ఓడి తీసుకొచ్చి బిస్కెట్ ఛాయలకు కూడా అప్పు తీసే పరిస్థితి. కాబట్టి ఖర్చులు తక్కువ చేసుకుని ఆదాయ మార్గాలు పెంచుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఇప్పటివరకు 160 అంశాలు నెరవేర్చారు. ఖచ్చితంగా భవిష్యత్తులో అన్ని అంశాలు నెరవేర్చే దానిలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అసెంబ్లీ వేదికగా చర్చ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రండి కేసీఆర్ గారు అంటే అసెంబ్లీ కేసీఆర్ రాకుండా దాక్కునే ప్రయత్నం, ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకునే ప్రయత్నం కేసీఆర్ గారు చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా నిరుద్యోగం విషయమైనా, రైతుల విషయమైనా, మహిళల విషయమైనా, మైనార్టీల విషయమైనా, సంక్షేమ విషయమైనా, లేదు తెలంగాణ రాష్ట్రంలో ఐటీ విషయంలో అయినా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేస్తా ఉంది, 10 సంవత్సరాల కాలం మీరేం చేశారు, ఏ విధంగా ప్రజాస్వామ్యం లేకుండా చేశారు, అన్నిటి మీద చర్చ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రండి అంటే కేసీఆర్ గారు రారు. బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ఆ ముగ్గురేమో అనవసరం గలాడ క్రియేట్ చేసి ప్రతిసారి వాకౌట్ చేసే ప్రయత్నం, తప్పించుకునే ప్రయత్నం హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, కలకుంట కవిత గారు చేస్తా ఉన్నారు. కాబట్టి తెలంగాణ సమాజం అంతా కూడా గ్రహిస్తా ఉంది. ఇప్పుడు మీరు అన్నట్టుగా పథకాల అమలు చేయడానికి కొన్ని పథకాలకి కొన్ని నెలల సమయం పడుతుంది, కొన్నిటికి సంవత్సరాల సమయం పడుతుంది అని అన్నారు. మరి పథకాలు మేము ఈ పథకాలు ఇవ్వబోతున్నామని ప్రకటించినప్పుడే ఇంత టైం తర్వాత అమలు చేస్తామని అప్పుడే చెప్పుంటే ప్రజల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకత వచ్చేది కాదు కదా. ప్రజలు అర్థం చేసుకుంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత కష్టకాలంలో కూడా రైతులకు ఇచ్చినటువంటి హామీలను కూడా నెరవేర్చినాం. రైతు భరోసా సంక్రాంతికి ఇవ్వబోతా ఉంది. గతంలో వాళ్ళు రైతుల పేరు మీద వ్యవసాయం చేయని భూములకు, అదే ఔటర్ భూములకు పోయిన ల్యాండ్లకు, చెరుకు చికం భూములకు, గుట్ట ల్యాండ్లకు ఇవ్వడంతో 25,000 కోట్ల రూపాయలు మిస్యూజ్ అయింది. కాబట్టి అట్లాంటి పరిస్థితి లేకుండా నిజమైన రైతులకు రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తా ఉంది. ఆ దిశగా అడుగులు వేస్తా ఉన్నారు. అదే కాకుండా రైతులకు 500 రూపాయలు బోనస్ ఇస్తా ఉన్నారు. అదే కాకుండా రైతులకు ఒడ్డు కొనుగోలు ఇస్తే గతం 45 రోజులు పైసలు ఇస్తే 3 రోజులు పైసలు ఇస్తా ఉన్నారు. గతంలో తరుగు 7 నుంచి 10 కిలోలు ఇస్తే తరగనే ప్రసక్తి లేదు. అదే కాకుండా రైతులకు సంబంధించి రుణమాఫీ చేసినాం. అదే కాకుండా రైతులకు సంబంధించి 53,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. రైతు సంక్షేమం కోసం 100% పారదర్శకంగా పనిచేస్తుందని చెప్పి పేర్లతో కూడా హర్షాతిరేకత వ్యక్తం చేస్తుంటే అనవసరం బీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేస్తా ఉంది. వాళ్ళే 9,000 కోట్ల రూపాయలు రుణమాఫీ కొట్టారు. వాళ్ళు వడ్డీ మాత్రం మాఫీ చేసి అసలు మాఫీ చేయకుండా తెలంగాణ సమాజాన్ని బాధ పెట్టింది కూడా బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళు 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ ఇస్తే 10 సంవత్సరాల్లో మేము 1 ఏళ్ళలోనే 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినాం. వాళ్ళు 10 సంవత్సరాలు ఇచ్చిన ఉద్యోగాలు 30,000 ఉద్యోగాలు అయితే మేము 53,000 ఉద్యోగాలు ఇచ్చినాం. అదే కాకుండా వాళ్ళ ఆయనలో 11 పేపర్ లీక్ అయ్యాయి. మా ఆయనలో పేపర్ లీక్ కాలేదు. జాబ్ క్యాలెండర్ ప్రకటించడం, డిఎస్సి నిర్వహించడం, టెట్ నిర్వహించడం, గ్రూప్ 2, గ్రూప్ 1, గ్రూప్ 3, గ్రూప్ 4, అదే కాకుండా మళ్ళీ ఒకసారి టెట్ నిర్వహించబోతాం రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ఏ విషయం మీద చర్చ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అదే కాకుండా అతి తక్కువ కాలంలో టీజీపీఎస్సీ ద్వారా ఉద్యోగాలను కూడా పారదర్శకంగా నింపింది రాష్ట్ర ప్రభుత్వం. అదే కాకుండా మహిళలను కోటీశ్వరులు చేయాలని ఏకైక లక్ష్యంతో 5 సంవత్సరాలు 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే ప్రయత్నం భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అదే కాకుండా మహిళలకు ఇప్పటివరకు 23,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. గతంలో కేసీఆర్ గారు 4,500 కోట్ల రూపాయలు మహిళలకు వడ్డీ మాఫీ చేస్తామని చెప్పి మహిళలను మోసం చేసిండు. అదే కాకుండా సోలార్ విద్యుత్తును కూడా మహిళలకు 4 ఎకరాలు లీజుకి ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వమే, అదే కాకుండా బ్యాంక్ గ్యారెంటీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ వారితోటి సోలార్ విద్యుత్ కొనుగోలు చేసే ప్రయత్నం కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది. స్కూల్ యూనిఫామ్ సంబంధించి కూడా మహిళా సంఘాలకు ఇచ్చారు. అదే కాకుండా మహిళలకు 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ ఇస్తాం, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తా ఉన్నారు. అదే కాకుండా బస్సుల వల్ల ఉచిత ప్రయాణం, రోజుకు 30 లక్షల మంది యావరేజ్ గా ప్రయాణం చేస్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 300 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి రియంబర్స్మెంట్ చేస్తా ఉంది. ఇప్పటి వరకు 3,600 కోట్ల రూపాయలు రియంబర్స్మెంట్ చేసిందంటే ప్రజల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు పోతుంది. ఏ విషయమైనా చర్చ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వాళ్ళు చర్చ చేయకుండా సోషల్ మీడియా వేదికగా తెలంగాణ సమాజం తప్పుదారి పట్టించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది. రైతులకి రైతు భరోసా వచ్చే సంవత్సరం 2025 సంక్రాంతి తర్వాత ఇస్తామని మాట్లాడుతున్నారు. మరి ఈ సంవత్సరం అంతా రైతు భరోసా ఇవ్వనట్టే కదా, వాళ్ళు నష్టపోయినట్టే కదా. అంటే ఇప్పుడు మేము 500 రూపాయలు బోనస్ ఇచ్చినాం. దాంతో ఎకరానికి 12,000 కోట్ల రూపాయలు అదనంగా లాభం కూడా జరిగింది. కాబట్టి ఖర్చులు తక్కువ చేసుకుని ఆదాయ మార్గాలు పెంచుకునే ప్రయత్నం, రాష్ట్రం ఆర్థికంగా చితికిపోయింది కాబట్టి అవన్నీ సరిదిద్దే ప్రయత్నంలో భాగంగా ప్రజలంతా కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు ఇవ్వకుండా కూడా 500 రూపాయలు బోనస్ ఇవ్వడంతో ఎకరానికి 12,000 రూపాయలు లాభం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో నిజమైన రైతులకు రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తా ఉంది. రైతు కూలీలకు 12,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతా ఉంది. కౌలు రైతులు ఆదుకునే ప్రయత్నం చేస్తా ఉంది. కాబట్టి ఈ అన్ని వర్గాలకు న్యాయం చేసేది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రులు కలుస్తా ఉన్నారు, ముఖ్యమంత్రి కలుస్తా ఉన్నారు. ప్రజావాణి మంగళవారం శుక్రవారం జరుగుతా ఉంది. ప్రజా ప్రభుత్వంలో ప్రజలు ఏదనుకుంటే చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి ఆనాడు 10 సంవత్సరాల కాలం నిర్బంధాలతో కూడినటువంటి తెలంగాణ ఏర్పడి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఎవరిని కలవకుండా ఫామ్ హౌస్ దృష్టికి తీసుకుంటూ ప్రగతి భవన్లో ఎవరికి ప్రవేశం లేకుండా అయింది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంలో కొన్ని చిన్న చిన్న సంఘటనలు అయ్యి ఇబ్బంది అయినా లేట్ అయినా కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇస్తే మాట తప్పదని చెప్పేసి ప్రజలంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం విశ్వాసం ఉంచుతా ఉన్నారు. ఖచ్చితంగా భవిష్యత్తులో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన ప్రతి హామీ నెరవేర్చే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. హైడ్రా కూల్చివేతల వల్ల
ఎంతో మంది జీవితాలు, ఎన్నో కుటుంబాలు రోడ్ల మీద పడిపోయాయి. హైడ్రా కూల్చివేతలకి ఆదేశం ఇచ్చింది అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అయినప్పటికీ ఇల్లు కట్టుకునేటప్పుడు రిజిస్ట్రేషన్ కి పర్మిషన్ ఇచ్చింది కూడా ప్రభుత్వమే. ఇప్పుడు ఆ నష్టపరిహారాన్ని కూడా ప్రభుత్వం చెల్లించడం లేదు. దీనికి మీ సమాధానం? ఎఫ్టీఏలో కావచ్చు, బఫర్ జోన్లో కావచ్చు, నీ ప్రైవేట్ ల్యాండ్ అయినా కూడా అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తాను వీల్లేదు. వీళ్ళేనప్పుడు ప్రభుత్వం ఎలా పర్మిషన్ కాదు. ఇక్కడ పర్మిషన్ ఎవరు ఇచ్చారు? మీరు ఎక్కడో 1980 సర్పంచ్ కాగితాలు తీసుకొచ్చి పెడితే అది పర్మిషన్ ఉన్నట్టు కాదు. రిజిస్ట్రేషన్ ఎందుకు చేయరు? ప్రైవేట్ ల్యాండ్ అయినా కూడా ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఉన్నప్పుడు ఎండాకాలంలో వ్యవసాయం చేసుకుంటారు కాబట్టి దానిలో భాగంగా రిజిస్ట్రేషన్ చేస్తే దాన్ని కూడా రాద్దామని చేసే ప్రయత్నం చేస్తే దాన్ని అనవసరంగా రాజకీయం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది. చట్టంలో ఖచ్చితంగా అండర్టేకింగ్ తీసుకుని భవిష్యత్తులో ఇట్లాంటి సంఘటన ఎదురైతే పర్మిషన్ రద్దు చేస్తామని చెప్పేసి అండర్టేకింగ్ ఉంటుంది కాబట్టి దానిలో భాగంగా ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఏది కూడా చట్ట విరుద్ధం కావచ్చు, ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతలేదు. ప్రజలు ఏదనుకుంటే సిద్ధంగా ఉంది. తెలంగాణలో డ్రగ్స్ నిర్మూలించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతోంది? డ్రగ్స్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నార్కోటిక్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసుకున్నారు. అదే కాకుండా ఇప్పుడే కొత్తగా పోలీస్ స్టేషన్ కావచ్చు, డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తా ఉన్నాయి అవన్నీ కూడా నిర్మించే ప్రయత్నంలో భాగంగా ఉక్కుపాదం మోపుతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. అదే కాకుండా 7 రీజన్ గా ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రంలో గంజాయి కావచ్చు, డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అవన్నీ కూడా కంట్రోల్ చేసే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం చాలా సీరియస్ తీసుకొని డ్రగ్స్ లెస్ తెలంగాణ ఉండాలని చెప్పేసి ఏకైక లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు పోతుంది. దానికి ఆంధ్ర ప్రభుత్వం నుంచి, విశాఖపట్నం నుంచి, ఒరిస్సా నుంచి వస్తున్నాయి కాబట్టి ఆ ప్రభుత్వాల సహకారం, అదే కాకుండా సినీ ప్రముఖులతో నిన్న భేటీ అయిన సందర్భంగా కూడా తెలంగాణ సమాజాన్ని మేలుకొల్పే ప్రయత్నంలో భాగంగా మీరు ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు కాబట్టి మీరు కూడా డ్రగ్స్ అదే గంజాయి విషయాలు సహకరించాలని చెప్పి వారు కూడా సహకరిస్తారని చెప్పడం జరిగింది. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం డ్రగ్స్ లెస్ తెలంగాణ చూడాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు భావిస్తా ఉన్నారు. గత 10 సంవత్సరాల కాలంలో వారు చేసిన తప్పుల మూలంగా తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ కావచ్చు, గంజాయి కల్చర్ పెరిగిన మాట వాస్తవం. పబ్బులకు అడ్డవోదు పర్మిషన్ ఇవ్వడంతో తెలంగాణ రాష్ట్రం ఉక్కు కల్చర్ కావచ్చు, అదేవిధంగా తెలంగాణ తాగుబోతు తెలంగాణ మారింది కాబట్టి అవన్నీ కూడా రెక్టిఫై చేసే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతాం. ఔటర్ రింగ్ రోడ్డు విషయానికి సంబంధించి హరీష్ రావు గారిని విచారణ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారు. ఇదే విషయం మీద భవిష్యత్తులో హరీష్ రావు గారు అరెస్ట్ కాబోతున్నారని తీన్మార్ మల్లన్న ఒక వీడియోలో మాట్లాడారు. ఇందులో నిజమే. హరీష్ రావు గారు కాదు, హరీష్ రావు గారు ఆదేశానుసారం కేటీఆర్ గారు దానికి సంబంధించి విచారణ చేయమని చెప్పేసి హరీష్ రావు గారు అసెంబ్లీ కూర్తే హరీష్ రావు గారు చెప్పిన విధంగా మేము విచారణకు ఆదేశిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కోరిండు. సిట్ విచారణ చేస్తా ఉన్నాం. 7,300 కోట్ల రూపాయలకు ఔటర్ రింగ్ రోడ్ ను అప్పనంగా ఇచ్చారు. దాని మీద ఖర్చు పెట్టింది 7,000 కోట్ల రూపాయలు. 30 సంవత్సరాలు 1,00,000 కోట్లు రావాల్సిన ప్రాజెక్ట్ ని అనవసరంగా బాంబే సంస్థకు అప్పనంగా అప్పయిపోయారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా సిట్ విచారణకు ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరంలో కమిషన్ విచారణ జరుగుతూ ఉంది, యాదాద్రి భద్రాద్రిలో కమిషన్ విచారణ జరుగుతూ ఉంది, ఒరెల్ స్కామ్ లో ఈసీ విచారణ జరుగుతూ ఉంది, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ విచారణ జరుగుతూ ఉంది, అదేగా కార్ రేసింగ్ వ్యవహారంలో ఈసీ విచారణ జరుగుతూ ఉంది, ఔటర్ రింగ్ రోడ్ విషయంలో కూడా సిట్ విచారణ జరగబోతా ఉంది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా కూడా పారదర్శకంగా చట్ట ప్రకారం చేయాలని చెప్పి ప్రభుత్వం భావించి ఆ దిశగా విచారణ సంస్థలను కూడా చట్టబద్ధంగా మాత్రం పనిచేసే ప్రయత్నంలో ముందుకు పోతాం. మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు థ్యాంక్ సో మచ్. మరొక ప్రముఖ వ్యక్తి ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ విత్ ఎల్ న్యూస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సారా సైనింగ్ ఆఫ్.